ఇప్పుడు మనం బుర్రాగోల్ ఎంట్రన్స్కి వచ్చామండి. అయ్యండి బుర్రాగోల్ ఎంట్రన్స్. అవుగండి లోయలు, బుర్రా గుహలు. దీన్ని 1813లో విలియం కింగ్ అనేవాడు డిస్కవర్ చేశారంటండి దీన్ని. లైటింగ్ పెట్టి దీన్ని బాగా డెకరేట్ చేశారండి, ఎలివేట్ చేశారు బాగానే లైటింగ్ పెట్టి. చూడండి అది ఇదంతా కొండ మధ్యలో, కొండ కింద భాగంలో గుహ కింద ఏర్పరిచారండి మొత్తం. చూడండి మొత్తం గుహ టోటల్ ఓవరాల్ వ్యూ అండి ఇది. బుర్రా గుహలు అంటే నేను ఇంకా చిన్న చిన్న గుహలు ఉంటాయనుకున్నానండి, కానీ ఏంటంటే బాబు ఇది దగ్గరగా 1 కిలోమీటర్ వరకు నడాలంట. ఇదంతా చీకటిగా ఉందండి, మొత్తం చిన్న చిన్న లైట్లు పెట్టి దీన్ని ఎలివేట్ చేశారు. గుహల్లో దాటాలంటండి ముసలోళ్ళు అయితే అయిపోతారండి బాబు, మాసెప్పులు అరిగిపోతాయండి. ఏంటండి బాబు ఈ గుహలో, కానీ చూడడానికి చాలా బాగున్నాయండి. ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయని. ఏ చిన్న చిన్న గుహలో 4-5 ఉంటాయి అనుకున్నాం కానండి, మొత్తం ఇది దగ్గరగా 1 కిలోమీటర్ దగ్గరగా ఉందండి మొత్తం తిరగడానికి. ఇంకొంచెం చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం ఓవరాల్ వ్యూ అదిగోండి. ఫోటోలు కూడా తీస్తున్నారండి ఇక్కడ. ఇది పెద్ద సొరంగం కింద ఉందండి బాబు గుహ. చూడండి గుహ కన్నం చూడండి ఎంత ఉందో. ఇది మరీ ఘోరంగా ఉందండి, ఇందులో దూరాలంటండి మనుషులు ఏమైపోతారండి అసలు. ఈ గుహ అంతా ఒక ఎత్తు అయితే ఈ వ్యూ ఒకటి ఒక ఎత్తు అండి. చూడండి ఎలా ఉందో, ఏదో డ్రాగన్ నోర్లో ఉందండి మొత్తం. అమ్మో చూడడానికి భయంకరంగా ఉందండి. అండ్ ఒక మార్గం ఓన్లీ ఒక వే అంతే, ఒక వే ఇక్కడతో కంప్లీట్ అయిందండి. ఇక్కడతో ఒక వే కంప్లీట్ అయిందండి. ఇంకా పైన బుర్రా గుహల పైన ఒక గుడి ఉందంట, ఆ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వస్తామండి. ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఇక్కడతో బుర్రా గుహలో కొద్దిగా క్లోజ్ అయింది. ఇంకో వే ఉందండి. టోటల్ ఓవరాల్ కొండండి ఇది. గుహ 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 అంటారండి ఇది. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, లుకింగ్ లైక్ ఇదండి అమ్మవారి గుడికి వెళ్ళి దారి ఇదే. ఇట్లు పైకి వెళ్ళాలి. దిస్ ఈజ్ ది వే. ఎలా నిలబడి వేసారో చూడండి. ఇది అమ్మవారి దండం పెట్టుకోండి అందరూ. బుర్రా గుహ అమ్మవారు. కదండి అందరూ అమ్మవారిని స్వయంభూగా గంగామాత వినాయకుడు స్వయంభూగా నిలిచారంటండి. పైన గంట ఆకారంలో కూడా ఉందండి గంట.
ఆ వినాయకుడు గంగామాత నుండి ఎప్పుడూ నిరంతరం నీళ్ళు అలా వస్తూనే ఉంటాయంటండి స్వామివారి పాదాల దగ్గరికి. శివుడండి కొలువైన దేవుడు శివుడండి పైన. ఇదండి మన బుర్రా గుహలో మొత్తం బుర్రా గుహలు చూశారు కదా. ఇప్పుడు ఒక చక్కటి వాతావరణాన్ని చూడండి. అదిగోండి మీకు నీరు కనిపిస్తుంది కదా, అది కటిక వాటర్ ఫాల్ నుండి వచ్చి ప్రవహిస్తున్న వాటర్ అండి అది. చూడండి పక్కన లొకేషన్ ఎంత బాగుందండి. చూడండి పచ్చ ఆకులతో ఎంత బాగుందో చూడండి. ఈ గ్రీనరీ చూడండి, గ్రీనరీ మతిపోతుందండి. గ్రీనరీ నిజంగా ఏరు, అదిగోండి ఏరు.